నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్యాని. ఇవాళ మళ్ళీ మనతో పాటు ఇంద్రనీల్ గారు ఉన్నారు. ఇంద్రనీల్ గారి దగ్గర తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వైసీపీ ఎక్కడైతే బలం ఉంది అని అనుకుంటుందో, బలహీనంగా ఎక్కడ ఉందో, ఏంటి అసలు ఏం జరుగుతుందో, అసలు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో దాని గురించి తెలుసుకుందాం. నమస్తే ఇంద్రనీల్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, ఏంటి సార్, వైసీపీ ఏమో బయట ఎక్కడ చూసినా వైసీపీకి బలం కనిపిస్తుంది, కానీ కొన్ని పేపర్లు కానీ లేకపోతే అనలిస్టులు కానీ వైసీపీకి ఇంకా బలం పుంజుకోలేదు, ఎక్కడో ఫలితాలు కరెక్ట్గా లేవు, లెక్కలు సరిగ్గా లేవు, జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలు తప్పేసుకుంటున్నారని చెప్పి అంటూ ఉన్నారు. ఆ లెక్కలు ఎక్కడ తప్పు ఉన్నాయి ఏంటి సార్? ప్రధానంగా తీసుకుంటే మీరు కొన్ని కంపారిజన్స్ చూస్తా చూడండి, ఎక్కడ ఫెయిల్యూర్. ఇప్పుడు చూడండి, రైతులను తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా గత 18 నెలల్లో బాగుపడ్డ రైతు అంటే వాళ్ళకి లాభాలు తీసేయండి, కనీసం పెట్టిన పెట్టుబడి అన్నా వచ్చిందా అంటే లేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులను తీసుకోండి, వాళ్ళకి పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, 5 డిఏలు పెండింగ్ ఉంటే ఒకటి ఇచ్చారు, మళ్ళీ ఇంకో డిఏ పెండింగ్ వచ్చేస్తుంది, ఇంకో 2 సంవత్సరాలు అంటే అసలు పిఆర్సీ ఎత్తేస్తారు. సో అటు ప్రభుత్వ ఉద్యోగులు తీసుకున్న, ఇటు ఫీజు రిమర్స్మెంట్, విద్యార్థుల విషయంకి వస్తే ఫీజు రిమర్స్మెంట్, అట్లా వర్గాల వైజ్ తీసుకున్నా కూడా ఏ వర్గము ఏ ఓటరు కూడా హ్యాపీగా ఉన్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు. ఇంతలా ప్రజాగ్రహము ప్రజా వ్యతిరేకత ఉన్న తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్స్ అయితే చాలా క్లియర్గా నాకైతే కనబడుతున్నాయి. ఏంటి అనేది మీకు చెప్తా చూడండి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదన్నా ఒక వ్యతిరేకత, మేబీ బ్రాండ్ లేవు లిక్కరు, ట్రూ అప్ ఛార్జెస్, విద్యుత్తు, ఇసుక విధానం వచ్చిన కొత్తల్లో, ఇలా 2-3 ఇన్సిడెంట్స్ని మీరు తీసుకుంటే వాళ్ళు ఎలా పనిచేశారు, క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్లో కూడా ప్రతి కార్యకర్త ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడారు. అంటే ఎలా అంటే దాని గురించి ఎక్కువ చర్చించేటట్టు చేశారు. చర్చకి వెళ్ళాలి అంటే హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం సార్. ఒక మనిషి ఇంకో మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన స్థాయిలో ఇంక ఏ మీడియా ఏ విధంగానూ చేయలేదు. దానికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడండి. మీరు ఒక 6 నెలలుగా ఒక ఐఫోన్ కొందామని డిసైడ్ అయ్యారు సార్. కొనుక్కునే రోజు మీ ఫ్రెండ్ని తీసుకెళ్తే ఫ్రెండు ఇది దీనికంటే శాంసంగ్ బెటర్ అని 1-4 సార్లు చెబితే ఏం కొంటారు? అవును, ఖచ్చితంగా మళ్ళీ శాంసంగ్ మీదకి ఆశ కలుగుతుంది. అంటే 6 నెలల నుంచి మీ నిర్ణయం ఏదైతే ఉందో, దృఢ నిర్ణయం, అది మారిపోయింది కదా. అంతలా ఉంటుంది హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్. సో టీడీపీ వాళ్ళు, మనం ఏమనుకుంటాము అంటే టీడీపీ వాళ్ళు మల్టిపుల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి, మల్టిపుల్ పేపర్ ఛానల్స్ ఉన్నాయి. సో వాటిల్లో పదే చెబుతున్నారు, మనం రిమోట్ పట్టుకుని ఎటు వెళ్ళినా కూడా వాళ్ళ ఛానల్ కనపడిద్ది, అందులో ప్రలోభ పెడుతున్నారు అనుకుంటాం. కానీ యాక్చువల్గా దాన్ని మించి వాళ్ళు హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ కింద స్థాయిలో వాళ్ళ కార్యకర్తలు చర్చకు తీసుకొచ్చి పదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. ఒక టాపిక్ని 1,00,000 మంది 1,00,000 సార్లు చెప్పడానికి కూడా వెనకాడరు వాళ్ళు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వచ్చేతరకు ఏమైంది అంటే, ఒకసారి ఎవరన్నా ఒక నాయకుడు చెబితే ఇక ఆ నాయకుడు చెప్పాడు కాబట్టి ఇక మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పరనమాట. ఆల్రెడీ ప్రపంచానికి తెలిసిపోయింది అన్న ఫీలింగ్లో వీళ్ళు ఉండిపోతున్నారు. ఒక నాయకుడు మాట్లాడితే ఒక టీవీ ఛానల్ ఎంతమంది చూస్తారు? వేసుకుందాం, ఒక 5-6 లక్షల మంది లేదా 15 లక్షల వరకు. అంత కూడా చూడరు. వెరీ క్లియర్ చెప్పాలంటే అంతమంది కూడా చూడరు. మేబీ అది సర్క్యులేషన్ అయిన తర్వాత మీరు చెప్పిన నెంబర్ రీచ్ అవ్వచ్చు. అంటే 5 లక్షలు 15 లక్షలు మీరు అన్నట్లు అది సర్క్యులేషన్కి కూడా వెళ్ళి వైరల్ అయితే అంతమంది చూస్తారు. సో ఒక నాయకుడు చెబితే ఇంకెవరు దాని గురించి మాట్లాడరు. దాన్ని సర్క్యులేషన్కి ఏమన్నా సోషల్ మీడియా వాళ్ళు వాడుకోవటమే. కానీ ఒక నాయకుడు చెప్పిన పాయింట్ని అందరం కలిసి ఇది మంచి టాపిక్, ఇది టాపిక్ బాగుంది, ఈ పాయింట్ని ప్రజలకు రీచ్ చేయాలి అంటే మనమందరం కూడా ఇదే స్టాండ్ తీసుకొని చెప్పాలి అనే నాలెడ్జ్ వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళంతా ఏంటంటే మేమే తెలివైన వాళ్ళు, లేదు నేను చెప్పేది కొత్తగా ఉండాలి, ఇంకోళ్ళు చెప్పిన దాన్ని నేను కాపీ చేయకూడదు, అంటే ఈ టైప్లో ఆగిపోతున్నారేమో అనే ఒక అపోహ కూడా ఉంది. ఎలా ఉండిద్దంటే ఒకళ్ళు చెప్పారంటే ఆ సేమ్ పాయింట్ని ఎవరు చెప్పరు, కొత్తగా ఏదో చెప్పాలని ప్రయత్నమే. కానీ ఆ చెప్పింది ఏదన్నా మంచి లాజికల్గా ప్రజలకు రీచ్ అయ్యే విధంగా అది ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు అనుకున్నప్పుడు దాన్ని అందరూ అదే స్టాండ్ తీసుకోవాలి అనేది జరగట్ల పార్టీలో. 1000 మంది 1000 సార్లు చెప్పాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో ఎవరన్నా ఒకళ్ళు చెబితే ఇంక మిగిలిన వాళ్ళు ఎవరూ చెప్పరు. సో దానివల్ల ఏమవుతుంది, ముందు వైఎస్ఆర్సీపీ సొంత క్యాడర్లోనే ఇప్పుడు చూడండి, అనుబంధ విభాగాల ద్వారా 11 లక్షలు 14 లక్షల మందినో నియామకాలు చేస్తున్నారు. అట్లీస్ట్ ఈ 11 లక్షల మంది కన్నా రీచ్ అవుతుందా అంటే అది కూడా గ్యారెంటీ లేదు. ఇంకా రీచ్ అయ్యి వీళ్ళు ఇంకో 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కదా 1 కోటి మందికి ఏదైతే సబ్జెక్ట్ రీచ్ అవ్వాలో అది రీచ్ అయ్యేది. సో ఆ విధంగా వీళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ లేదు, వర్కింగ్ స్టైలు లేదు. సో దట్ ఈస్ ద మేజర్ ఫ్లా. అంటే ఇంతలా ప్రజాగ్రహం ప్రజా వ్యతిరేకత ఉన్న తర్వాత కూడా దాన్ని తటస్థ ఓటర్లలోకో లేదు ప్రజల్లోకో తీసుకెళ్ళి దాన్ని చర్చల్లో జరిగే విధంగా చూసుకొని దాన్ని రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మార్చుకునే విధంగా వర్క్ అయితే జరగట్లేదు అంట నేను. అంటే ఎక్కడ ఆ లోపం ఎక్కడ కనిపిస్తుంది అంటే, కార్యకర్తలు యాక్టివ్గా లేరా, లేకపోతే ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళు యాక్టివ్గా లేకుండా ఊరికే పదవి తీసుకున్న వరకే ఆగిపోయారు? ఇప్పుడు చూడండి, అనుబంధ విభాగాలు అని కొన్ని పోస్టులు అయితే నియామకాలు జరుగుతున్నాయి.
అందులో ఏముంటుంది, సమన్వయకర్త లేదు ఎమ్మెల్యే ఎవరైతే ఉండారో వాళ్ళు ఎవరినైతే నియమించారో వాళ్ళని చూజ్ చేసుకోమన్నారు. వాళ్ళని చూజ్ చేసుకోమన్న తర్వాత ఏమైతే ఇప్పుడు పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయండి, ఈ విధంగా ప్రజల్లో తీసుకెళ్ళండి అన్న తర్వాత కూడా అంటే ఏదైతే విభాగానికి అతను అటాచ్ చేశారో ఆ విభాగంలో ఉండాల్సిన వర్కింగ్ స్టైల్ ఏంటి, ఆ విభాగపు విధి విధానాలు ఏంటో కూడా అతనికి తెలియదు. తర్వాత ఏమైంది, ఇది ఒక అంటే ఆయన ఇన్ఎలిజిబిలిటీ వల్ల అతనికి పదవి వచ్చిందా, లేకపోతే ఎవరితో అయినా మాట్లాడుకుంటాం ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడుకుని పదవి తెచ్చుకున్నాను? నేను ఆ విధంగా చెప్పను, దే ఆర్ ఎలిజిబుల్. ఓకే. కాకపోతే ఈ విభాగం యొక్క విధి విధానాలు ఎలా ఉండాలి అనేది వాళ్ళకి కొంత ట్రైనింగో వర్క్షాపో నడపాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది. పైగా ఏముంటుంది, ఇప్పుడు ఈ విభాగానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, జిల్లా అధ్యక్షులు ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారు, నియోజకవర్గపు నాయకులు ఉంటారు విభాగంలో. వీళ్ళకి ఇచ్చిన గైడ్లైన్స్ అట్ సేమ్ టైం సమన్వయకర్తకు కూడా చెప్పి మీ నియోజకవర్గంలో ఈ విభాగంలో వాళ్ళకి ఈ వర్క్ మీరు కూడా చేపిండి అని చెప్పాలి. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పరో ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ ఈ విభాగంలో ఆ నియోజకవర్గంలో పదవి తెచ్చుకున్న వ్యక్తి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా చేయొచ్చో లేదో, ఇక్కడ మా ఎమ్మెల్యే అభ్యర్థికి చెప్పాలేమో, ఆయన చెబితేనే నేను ఈ యాక్టివిటీ చేయాలేమో, ఇలా ఇప్పటికి కూడా వాళ్ళ క్లారిటీ లేకుండా చాలా ఉంటారు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి, మీరు టీడీపీని కానీ తీసుకుంటే ఇప్పుడు కాదు, వాళ్ళు పార్టీ స్థాపించినప్పటి నుంచి వాళ్ళకి రాజకీయ ఒక మెసేజ్ కాలేజ్ లాగా వాళ్ళకి ట్రైనింగ్స్ జరుగుతూనే ఉంటాయి, వాళ్ళకి గైడెన్స్ అంటే వాళ్ళకంతా ఒక సిస్టమేటిక్గా నడుస్తుండేది. సో వాళ్ళ అధినాయకుడైన చంద్రబాబు గారు ఏదైతే చెబుతారో దాన్ని, అది అబద్ధం అవ్వచ్చు నిజం అవ్వచ్చు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎంటైర్ క్యాడర్ పనిచేస్తారు. ఆ సెటప్ వైఎస్ఆర్సీపీ దగ్గర లేదు. సో మీడియా మాత్రమే కాదు టీడీపీ బలము, హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలటంలో వాళ్ళు చేస్తున్నది ఇక్కడ చేయలేకపోతున్నారు. మోరోవర్ ఏంటి అంటే ఒకటే పాయింట్ని, అది మంచి పాయింట్, అది ప్రజల్లో తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు దాన్ని ఒకటి చెబితే మిగిలిన వాళ్ళు మాట్లాడట్లేదు. దాన్ని 1000 మంది 1000 సార్లు చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు మాట్లాడకపోవడం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఫెయిల్యూర్. నిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు. 2.5 గంటల ప్రెస్ మీట్ చూసే ఓపిక ఎవరికి ఉందో చెప్పండి. మీకు అంత సమయం వెచ్చించగలిగే అంత సమయం ఎవరికి ఉంది? ఆయన కంటెంటే కదా మాట్లాడింది, ఎక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళలేదు సార్. నేనేమంటున్నానంటే 2.5 గంటలంటే మీరు ఒక సినిమా చూసినంత. ఈ రోజున ఎంతమంది దగ్గర ఒక సినిమా చూడటానికి అంటే ఆపకుండా సినిమా చూసే టైం ఉంది. టెస్ట్ మ్యాచ్లు చూడటం తగ్గిపోయింది, వన్డే మ్యాచ్లు చూడటానికి వచ్చారు. వన్డేలు కూడా వల్ల కాదని T20లకు వచ్చారు. ఈరోజు T6లు కూడా నడుస్తున్నాయి, 6 అవర్స్ మ్యాచ్లు కూడా. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చూసేవాళ్ళు, మూవీస్ చూసేవాళ్ళు ఈరోజు రీల్స్కి వచ్చి ఇట్లా అంటే 5 మినిట్స్ లోపు తను ఇంప్రెస్ అవ్వకపోతే ఫింగర్తో ఇలా ట్యాప్ చేసేస్తున్నాడు. అంతలా పీపుల్ ఏంటంటే ఉన్నప్పుడు మీరు 2.5 గంటల ప్రెస్ మీట్ పెట్టి అన్ని టాపిక్ని ఒక స్ట్రెచ్లో చెప్తే అవన్నీ అంత పేషెన్సీ క్యాడర్కి ఉండిద్దంటారా? ఇంకో ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు తిరుమల టీటీడీ దేవస్థానం మీద గత 5-6 నెలల్లో ఆల్మోస్ట్ సంవత్సరం పైనుంచి వాళ్ళు ప్రాపగాండాసు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు, రకరకాలుగా జరిగినాయి. ఇప్పుడు కౌంటర్కి రాజకీయాల్లో ఏంటంటే ఎవరన్నా ఒక ఆరోపణ చేసినప్పుడు కౌంటర్కి రీకౌంటర్ ఇమీడియట్గా ఇవ్వకపోతే అది మౌనం అంగీకారం లాగా అయిపోతుంది. సో మీరు సంవత్సరం నుంచి సరిగ్గా పోరాడకుండా ఈరోజు ఎన్ని వాస్తవాలు చెప్పినా ఈలోపు ఎంతమంది ప్రజల మనసులో అది నాటుకుపోయింది, అది నిజమేమో అనే అపోహ. ఇదే ప్రెస్ మీట్లు వైవి సుబ్బారెడ్డి గారి మీద అంతలా ఆరోపణలు వస్తుంటే ఆల్మోస్ట్ ఆయన సిట్టు పిలిచిన ముందు రోజు వరకు ఆయన మాట్లాడరు. ఎస్ బ్యాంక్ విషయాలు కానివ్వండి, అక్కడ విధి విధానాలు అవ్వచ్చు, లేదు వీళ్ళు శ్రీవాణి టికెట్ల ద్వారా వచ్చిన డబ్బులతో కట్టించిన గుళ్ళ వ్యవహారం అవ్వచ్చు, ఇవన్నీ వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారు? ఆల్మోస్ట్ వాళ్ళు సంవత్సరం పాటు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల మనస్సుల్లో విషబీజాలు నాటేసిన తర్వాత మీరు మాట్లాడితే, మీరు మాట్లాడింది ఇప్పుడు వాళ్ళు ప్రజల్లో 1 కోటి మంది దగ్గరకు తీసుకెళ్లారు, మీరు మాట్లాడింది ఆ 1 కోటి మందికి రీచ్ అయిద్దని గ్యారంటీ ఉందా? సో ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎవరు చేస్తారు? సో ఎప్పుడైనా ఒక ఆరోపణ వస్తే ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేయాలి అంట. నేను ఈ 2 వారాలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి 2.5 గంటల స్ట్రెచ్ తీసుకునే బదులు టాపిక్ టు టాపిక్ ప్రెస్ మీట్లు పెట్టండి. మీరేమి తిరుమల వచ్చి ప్రెస్ మీట్ పెట్టమంటలేదు కదా, మీ ఆఫీస్లోనే పెట్టండి. ఎక్స్క్లూజివ్గా తిరుమల జరుగుతున్న ప్రతిసారి చెప్పండి, పరకామణి మీద జరిగితే పరకామణి మీద చెప్పండి. ఇలా అన్ని టాపిక్ని ఒక నెల సమయం ఇచ్చేసి వాళ్ళంతా తీసుకెళ్ళిపోయి మార్కెట్లోకి ప్రజల్ని ప్రలోభపెట్టిన తర్వాత 4 రోజుల తర్వాత వచ్చి ఇది అబద్ధం అని చెప్పినా కూడా మీరు నిజమని వాళ్ళు 1 కోటి మందికి చెప్పిన తర్వాత మీరు అబద్ధం అని 10,000 మందికి కూడా చెప్పలేనప్పుడు 2.5 గంటల స్ట్రెచ్ అనేది ఫెయిల్యూర్ అంట. నేను మరొకటి చెబుతా చూడండి. పవన్ కళ్యాణ్ని పదే విమర్శించడం వల్ల తన స్థాయిని పెంచి వీళ్ళు కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకొని మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో దారుణమైన ఓటమి చూశారు అనేది వాస్తవమా కాదా? కరెక్ట్. ఇప్పటికీ చూడండి,
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కోనసీమ కొబ్బరి విషయంలో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అని ఒక స్లిప్ అయ్యారు. ఇది మన స్టేట్ ఇష్యూవా? ఫస్ట్ థింగ్, ఇది మన స్టేట్ ఇష్యూవా? ఇది తెలంగాణ వాళ్ళు మంత్రులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ వాదాన్ని ఏదో ఒక పార్టీ క్యాష్ చేసుకునిద్ది అనే భయంలో, అంటే ఫస్ట్ బీఆర్ఎస్ ఎత్తుకుంది. జగదీష్ రెడ్డి గారు కామెంట్ చేశారు, తెలంగాణ వాదాన్ని బీఆర్ఎస్ మళ్ళీ లాక్కెళ్ళకుండా ఉండడానికి మళ్ళీ కాంగ్రెస్ క్రెడిట్ ఎవరికైనా వచ్చేస్తుందని భయంతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లోనే ఎక్కడో చిట్ చాట్లో మనం కూడా మాట్లాడకపోతే ఎట్లా అన్నట్టు అన్న తర్వాత తెలిసింది. సరే, అందరూ మాట్లాడుతున్నారు. సో వైఎస్ఆర్సీపీ పదే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ తెలంగాణ వాదం కోసం తెలంగాణ వాళ్ళు మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంని ట్రోల్ చేయటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక మెచ్యూరిటీగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే వాళ్ళ కేడర్లో వాళ్ళ నాయకుల్లో ఇప్పుడు ఉన్నదేంటి? ఒక మెచ్యూర్డ్గా ప్రజల శ్రేయస్సు కోసమే వీళ్ళు మాట్లాడతారు, అవసరం అయితే ప్రభుత్వానికి సైతం వాళ్ళు ఒక రైట్ డైరెక్షన్ తీసుకుంటూ వీళ్ళు సపోర్ట్ చేస్తారు అనే ఒక స్టాండ్ ఉంది కదా. సో ఇప్పుడు కూడా ఏం చేయొచ్చు చెప్పాలనుకుంటే, పేరు నాని గారి ఇంటర్వ్యూ మీరు చూసుంటారు. చూస్తే కానీ మీరు ఎలా ఉంటుంది, ఏం చెప్పచ్చు అసలు? సెటిలర్స్ చాలామంది ఆంధ్రప్రదేశ్ వాసులు, ఓటర్లు హైదరాబాదులో జీవనం కొనసాగిస్తున్నారు. అనవసరంగా మళ్ళీ దీన్ని విభేదాలకి దారితీసి అక్కడ మన మీద లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. దీనికోసం పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వెనక్కేసి మీరు వాళ్ళకి అవసరమైతే సారీ చెప్పండి, మేము రాజకీయం చేయండి. వైఎస్ఆర్సీపీ అనేది ఇది స్టేట్ ఇష్యూ కాదు, హైదరాబాదులో ఉన్న ప్రజల కోసం మీరు ఒక అడుగు ముందుకేసి సారీ చెప్పండి, దాన్ని మేము రాజకీయం చేయము అని చెప్తే గౌరవంగా ఉండేది. కానీ పక్క రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూని కూడా వీళ్ళు ఇక్కడ ట్రోలింగ్ చేస్తే డెఫినెట్లీ అది పార్టీకి ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా? సో ఇక్కడ ఏంటి అంటే దాడి చేయాలి కాబట్టి దాడి చేయటం కాదు, ట్రోల్ చేయటం వల్ల ఏ ఒక్క ఓటు రాకపోగా ఉన్న ఓట్లు కూడా తగ్గుతూ ఉంటాయి. సో ప్రజలకి మేలు చేయటం కోసమే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా మేము పోరాడతాము అనే మెసేజ్ వెళ్ళాలి. అది ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, ఇంకొంచెం మెచ్యూర్డ్గా వర్క్ చేసుకోవాలి. 1000 మంది 1000 సార్లు చెప్పాలి, అంటే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ సమన్వయ కమిటీల్లో నియామకాలైన వాళ్ళందరికీ కొంచెం ట్రైనింగ్స్ ఇచ్చుకోవాలి. ఈ 11 లక్షలు 14 లక్షలు వీళ్ళందరినీ నిజంగా వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి సిద్ధం చేసుకుంటే ఒక్కొక్కళ్ళు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా 1 కోటి మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అయిపోయింది కదా. అంటే ఇప్పుడు అసలు కాన్సెప్ట్ అంతా కూడా అదే కదా సార్, ఉన్న మెసేజ్ రైట్ జరగట్లేదు అంటున్నా నేను. జరగట్లేదు అని అంటే నీ మేబీ పైనుంచి ఆర్డర్ వచ్చిన వీళ్ళ కింద రైట్ పర్సన్స్ని అపాయింట్మెంట్ చేయకపోవటం వల్ల కూడా జరగవచ్చు కదా. కాదు సార్, నేను అలా అనుకోను. ఇక్కడ ఏమైందంటే జగన్ గారి చుట్టూ కోటరీ అనే పదం తప్పు, కానీ ద లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ద లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్, ఆ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి వర్క్ ఓవర్లోడ్ అవుతున్నట్లుంది. ఇవన్నీ కూడా ఇంకా కొత్త వాళ్ళని కొంతమందిని, ఆ స్థాయి వాళ్ళని కొంతమందిని ఐడెంటిఫై చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ లాగా అసైన్ చేసి దీన్ని ఈ టైంలో కంప్లీట్ చేయమంటే జరుగుతాయి. కానీ అంత ఓవర్ హెడ్ వాళ్ళే తీసుకోవడం వల్ల ఈ డిలే అనుకుంటాను నేను. రైట్ సార్, చూద్దాం సార్ ఎటు పక్కన దారితీస్తుందో. రైట్, థ్యాంక్ యూ అండి.